దేవుడు మనం చేసిన తప్పిదాలను తుడిచివేసి, రాత్రి వాక్యం చెప్పానేనండి, యెషయా గ్రంథంలో దేవుడు అంటాడు, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమం నేనేం చేస్తానంటే తుడిచివేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తుడిచివేసే అధికారం ఆయనకుంది. హృదయాల్ని బాగు చేసే మనస్సు ఆయనకుంది. పాత హృదయాన్ని తీసివేసి క్రొత్త హృదయాన్ని ఇచ్చే అధికారము, శక్తి ఆయనకున్నదండి. అది ఆయన ఎప్పుడు మనకు కలగజేస్తాడంటే, దేవుని సన్నిధికి వచ్చి నీవు నేను మనము జరిగించిన పాపముల విషయమై, మాట్లాడిన అబద్ధముల విషయమై, చేసిన అక్రమాల విషయమై ప్రభు సన్నిధికి వచ్చి పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడు అంటే నూతన మనస్సును, నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని కలగజేస్తాడు. దేవునికి స్తుతులు చెప్పండి. ఏమండి, మీ దగ్గర పాత బైక్ ఉంది. ఏ బైక్ అండి? పాత బైక్ ఉంది. ఎవరైనా వచ్చి నీ పాత బైక్ నేను తీసేసుకుంటా, నీకు కొత్త బైక్ నేను ఇస్తానంటే మీరందరూ బాధపడతారా, సంతోషిస్తారా? ఏం చేస్తారమ్మా? సంతోషిస్తారా, ఆనందిస్తారా, దుఃఖపడతారా? అందరూ సంతోషిస్తాం. మన దగ్గర పాత బైకులు తీసేసుకుని కొత్త బైక్స్ ఇస్తామంటే సంతోషిస్తాం. పాత శారీస్ ఇచ్చేసి కొత్త శారీస్ ఇస్తున్నామంటే స్త్రీలకు ఎంత ఆనందమో. ఏమండి, పాతవి పోయి కొత్తవి ఇస్తానంటే మనం ఏం చేస్తామంటే సంతోషిస్తాం. అలాగే ఈ రోజున, ఈ సంవత్సరం మొదటి రోజున, ఈ నూతన సంవత్సరం రోజున దేవుడు నిన్ను నన్ను ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నీకు నాకు ఏమని వాగ్దానం ఇస్తున్నాడంటే, మీ పాత హృదయాన్ని నాకు ఇచ్చేసేయండి, నేను మీకు క్రొత్త హృదయాన్ని ఇస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్తాం గట్టిగా హల్లెలూయా. నాకు పాత హృదయాన్ని సబ్మిట్ చేయండి. మీ పాపపు ఆలోచనలు ఉన్న హృదయాన్ని, మీ చెడు ఆలోచనలు ఉన్న హృదయాన్ని, మీ చెడు తలంపులు ఉన్న హృదయాన్ని నా దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడండి, నాకు సబ్మిట్ చేయండి. నేనేం చేస్తానంటే మీకు పాత హృదయాన్ని తీసేసి నూతన హృదయాన్ని మీకు ఇస్తాను. మనము మన పాపముల విషయమై పశ్చాత్తాపడాలండి. మనము మన పాపముల విషయమై పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనకి నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతన జీవితాన్ని ఇస్తాడు, నూతన మనస్సును ఇస్తాడు, నూతన బుద్ధిని ఇస్తాడండి. ఈ రోజున వాక్యం వింటున్న దేవుని పిల్లారా, వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, వాక్యం వింటున్న గ్రామస్తులారా, 2024 సంవత్సరంలో ఎలాంటి పొరపాట్లు చేసావో నీకు తెలుసు. ఎదుటి వ్యక్తితో ఎలాంటి అబద్ధములు ఆడుంటావో నీకు తెలుసు. ఈ రోజున వాక్యం నీకు నాకు తెలియచేస్తున్న మాట ఏమిటంటే, వాటన్నిటిని బట్టి నీవు నేను ఏమి చేయాలంటే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడాలి. ఏం పడాలండి? పశ్చాత్తాపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువా, ఇక అలాంటి పొరపాటు నాకు జరగదయ్యా, మరలా పొరపాటులోకి నేను వెళ్ళనయ్యా, చేసిన పొరపాటుని క్షమించండి అయ్యా, చేసిన పొరపాటుని క్షమించండి అయ్యా అని ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతామో, చేసినటువంటి ఆ క్రియలను విడిచిపెడతామో, దేవుడు మన జీవితంలో ఇక నూతన మనసు ఇస్తాడండి, నూతన హృదయాన్ని ఇస్తాడండి. ఇప్పుడు మనం పశ్చాత్తాపడినప్పుడు. ఎప్పుడండి? పశ్చాత్తాపం. కొంతమందికి చెప్పే కదండి, కఠిన హృదయం ఉంటుంది. చేసిన పొరపాటు విషయమే ఏ మాత్రం కూడా చింతించరండి. చేసిన పొరపాటు విషయం ఏ మాత్రం కూడా కొంచెం కూడా బాధ ఉండదండి. వాళ్ళకి దేవుడు నూతన మనసు ఇవ్వడండి. చేసిన తప్పిద విషయమై ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా నేను పొరపాటు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నీ శిలువ రక్తంలో నన్ను కడగండి అని ఒక్క మాట దేవునితో చెప్పగలిగితే దేవుడు నీ పాత హృదయాన్ని తీసివేసి నూతన హృదయాన్ని నీకు ఇస్తాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. శబ్దం గట్టిగా హల్లెలూయా. సో ఫస్ట్ మనకు దేవుడు నూతన హృదయాన్ని ఎప్పుడు ఇస్తాడంటే, మనము గత సంవత్సరములో చేసిన ప్రతి పొరపాటును దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, దేవుడు ఆ పశ్చాత్తాపాన్ని చూసి, ఆ దుఃఖాన్ని చూసి, ఆ కన్నీటిని చూసి దేవుడు ఏమి చేస్తాడంటే మనకి పాత హృదయాన్ని తీసివేసి క్రొత్త హృదయాన్ని ఇస్తాడు. రెండవ రీజన్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ రాసించాను, కీర్తన గ్రంథము 51వ అధ్యాయము
10వ వచనం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనం అండి. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. ఇక్కడ దావీదు భక్తుడు ఆశ కలిగి ఒక ప్రార్థన చేస్తున్నాడండి. ఆశ కలిగి ఒక ప్రార్థన చేస్తున్నాడు. అదే ప్రార్థన అంటే, దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయి. చెప్పండి, ఏం కలగజేయమంటున్నాడు? నాకు ఆస్తి కలగజేయమంటలా, అంతస్తు కలగజేయమంటలా, నాకు అది కలగచేయి ఇది కలగజేయని లోక సంబంధమైన వాటిని అడగట్లా. ఇక్కడ రాజైన దావీదు ఏమి ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నా యందు శుద్ధ హృదయం కలగచేయమని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడండి. ఆయనకు ఒక ఆశ ఉంది, ఆయనకొక హోప్ ఉంది, ఆయనకొక దేవుని పట్ల దేవుణ్ణి అడిగే ఒక ఆశ ఉంది. దేని గురించి అడుగుతున్నాడంటే, దేవా నాకు శుద్ధ హృదయము కలగచేయి. ఏ హృదయం అండి? నా హృదయం పాడైపోయిందయ్యా, నా హృదయం అతిక్రమముల చేత, అన్యాయముల చేత, అక్రమముల చేత నా హృదయం పాడైపోయిందయ్యా. తండ్రి నాకు ఒక ఆశ ఉందయ్యా. ఆ ఆశ ఏంటంటే, ఇక ఆ పాత హృదయాన్ని తీసివేసి నాకు శుద్ధ హృదయాన్ని కలగచేయి. ఆశతో ప్రార్థన చేస్తున్నాడండి దావీదు, రాజైన దావీదు. దావీదు అంటే మామూలు వ్యక్తి కాదండి. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పరిపాలించాడండి. ఎన్ని సంవత్సరాలమ్మా? 40 సంవత్సరాలు పరిపాలించాడు. సింహాసనం మీద అధిష్ఠీనుడై ఎంతోమంది పేదలకు సహాయం చేశాడు ఆయన. ఎంతోమంది శత్రువులను వాడగొట్టాడు ఆయన. ఎంతో యుద్ధవీరుడు. గొలియాతుని ఒక చిన్న రాయితో చంపేశాడు ఆయన. ఎన్నెన్నో విజయాలు సొంతం చేసుకున్నాడు దావీదు భక్తుడు. అలాంటి రాజైన దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి ఒక ఆశను, ఒక కోరికను వ్యక్తం చేస్తున్నాడు. ఏమిటంటే, దేవా నేను ఎంత గొప్పోడైనప్పటికీ, ఎంత రాజునైనప్పటికీ, దేవా నా హృదయం శుద్ధిగా లేదయ్యా, నా హృదయం నూతనముగా లేదయ్యా, నా హృదయం బాగాలేదయ్యా. కనుక తండ్రి ఆశతో అడుగుతున్నానయ్యా, నా యందు నాకు శుద్ధ హృదయము, నూతన హృదయం కలగజేయండి దేవని దేవునికి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. నీ హృదయం నూతనంగా అవ్వాలని ముందర నీకు ఆశ ఉండాలి, ఒక కోరిక ఉండాలి. ఏమండి, పంజరంలో చిలక ఎప్పుడు పంజరంలోనే ఉండాలని ఆలోచిస్తుందా? చెప్పండి మీరందరూ. ఇక్కడ పంజరంలో ఉన్న చిలక ఎప్పుడు పంజరంలోనే ఉండాలని చూస్తుందా? బోన్లో ఉన్న సింహం ఎప్పుడు బోన్లోనే ఉండాలని చూస్తుందా? ఏం చేస్తుందండి? ఎప్పుడు అవకాశం వస్తుందా ఎగిరిపోవడానికి, ఎప్పుడు అవకాశం వస్తుందా బోన్లో నుంచి బయటికి రావడానికని అది అవకాశం కోసం ఎదురు చూస్తుందండి. నేను చెప్తున్నాను ఈ రోజున మీకు, ఎప్పుడు పాత హృదయంతోనే, పాత ఆలోచనతోనే మీరు ఉండకూడదు. ఒక ఆశ ఉండాలి మీకు. దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయమని ఒక ఆశ, ఒక ప్రార్థన కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో నూతన హృదయాన్ని కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బైబిల్ వాక్యం చెప్తుంది, ఏలయనగా దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. నీకంటూ ఒక ఆశ ఉండాలి. దావీదు రాజు కలిగినటువంటి ఆశ నువ్వు కలిగి ఉండాలి. ఏమిటి ఆశ అంటే, అయ్యా ఇక నాకు పాత తలంపులు వద్దయ్యా, పాత పాపం వద్దయ్యా, పాత జీవితం వద్దయ్యా, నాకు ఒక ఆశ ఉందయ్యా, పాత జీవితం అంతా తీసివేసి ప్రభువా నాకు నూతన జీవితాన్ని ఇవ్వండి అని నీకు ఒక ఆశ ఉండాలి. ఆశ లేనిదే దేవుడు నీ యొక్క హృదయాన్ని ఎలా నూతనంగా మార్చుతాడు? నీకంటూ ఒక ఆశ ఉండాలి. చదువుకునే విద్యార్థికి ఒక ఆశ ఉంటుంది, బాగా చదువుకోవాలని. కుటుంబ యజమానికి ఒక ఆశ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. ఏమిటంటే, నా బిడ్డల్ని బాగా పెంచుకోవాలి, పోషించుకోవాలి, చదివించుకోవాలి, గొప్ప ప్రయోజకులు చేయాలని తండ్రికి ఆశ ఉంటుందండి. తల్లులకి నా బిడ్డలు సురక్షితంగా ఉండాలి అని ఆ బిడ్డల గురించి ఎప్పుడు ఆలోచన కలిగి ఉంటారండి. ఇదంతా ఒక కుటుంబ వ్యవస్థకు సంబంధించింది. అయితే ఈ రోజున నీ భక్తి జీవితానికి, నీ హృదయానికి సంబంధించిన ఒక ఆశ ఉండాలి నీకు. ఏమిటి ఆశ అంటే, ప్రభువా నాలో పాత క్రియలు తీసివేసేయి,
నా యందు నా హృదయాన్ని శుద్ధి హృదయంగా చెయ్యి అని ప్రార్థన చేయాలండి. అంత గొప్ప రాజు దేనికోసం ప్రార్థన చేసుకున్నాడంటే మంచి హృదయం కోసం ప్రార్థన చేసుకున్నాడు. ఆశపడ్డాడు దేవుణ్ణి, దేవా నాకు మంచి హృదయం ఇవ్వండి దేవా, నాకు మంచి హృదయం ఇవ్వండి దేవా, నాకు మంచి శుద్ధి కలిగిన హృదయం దయచేయండి అయ్యా, పాత హృదయాన్ని తీసివేయండి అయ్యా, నూతన హృదయాన్ని నాకు దయచేయండి ప్రభు అని దేవుణ్ణి రాజైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నీ ప్రార్థన కూడా ఇలాగే ఉండునుగాక. ఆమేన్ చెప్పండి. ముందల నువ్వు కోరుకోవాల్సింది ఏమిటో తెలుసా? నువ్వు కోరుకోవాల్సింది మంచి హృదయాన్ని, శుద్ధ హృదయాన్ని, నూతన హృదయాన్ని, కల్మషం లేని హృదయాన్ని నువ్వు కోరుకోవాలి దేవుని దగ్గర నుంచి. చాలామంది వారి జీవితాల్లో నాకు అది కావాలి దేవా, ఇది కావాలి దేవా అని అడుగుతారు. తప్పు లేదండి, మన అవసరతలను అడుక్కోవడం తప్పులేదు. అట్ ది సేమ్ టైం నీవు నేను దేవుణ్ణి ఆశతో ఏమడగాలంటే నాకు నూతన మనసును దయచేయండి అయ్యా, నూతన బుద్ధిని దయచేయండి అయ్యా, నూతన హృదయాన్ని దయచేయండి ప్రభు అని మన పాపం విషయమై పశ్చాత్తాపడుతూ దేవుణ్ణి ఆశతో అడగాలి. ఏమండి, నీకు తెలిసి, జాగ్రత్తగా మాట్లాడండి, నీకు తెలిసి 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 ఆ పాత పాప పని చేస్తూ ఉన్నామనుకోండి, కావాలని చేస్తూ ఉన్నామనుకోండి, కావాలని అదే పని చేస్తున్నాం అనుకోండి, వాక్యం ఏం చెప్తుందంటే ఏలయనగా పాపం వలన వచ్చు జీతము. మనం కావాలని అదే తప్పిదాన్ని చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఈ నూతన సంవత్సరంలో కూడా కావాలని అదే అక్రమాన్ని చేస్తూ వెళ్తున్నాం అనుకోండి, కావాలని అదే పొరపాటుని చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, మన కోసం ఏమి ఎదురు చూస్తుందో తెలుసా అండి? మరణం ఎదురు చూస్తుంది. అందరూ వింటున్నారా? ఏమండి, చివరి వాళ్ళు వింటున్నారా? జాగ్రత్తగా వినండి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను ప్రేమించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దేవుని బిడ్డ, నీ తప్పిదాలిక చాలు, నీ పొరపాట్లిక చాలు, నీ అతిక్రమాలిక చాలు, నువ్వు చేసిన పొరపాట్లిక చాలు. నువ్వు చాలించి వాటిని దేవుణ్ణి ఒక ఆశతో కూడిన ప్రార్థన అడుగు, ఒక ఆశతో కూడిన మనసుతో కూడిన ఒక ప్రార్థన చేయి. అది ఏమిటి అంటే, దేవా ఇక నా యందు శుద్ధ హృదయాన్ని కలగచేయి, నూతన హృదయాన్ని కలగచేయి. ఇక ఆ పాపిష్టి పాడు పనికి నేను వెళ్ళను ప్రభువా, ఆ పాపిష్టి అబద్ధాలకి నేను వెళ్ళను ప్రభువా, నీకు బాధ కలిగించే ఆ పనులను నేను చేయను ప్రభువా. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడండి. ఎంత ప్రేమించాడంటే నీ కోసం నా కోసం ఆయన తన ప్రాణాన్నే పణంగా పెట్టేశాడు. అంత ప్రేమించిన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన ప్రాణాన్ని పెట్టాడు కదండి. అంతగా ప్రేమించాడు. అంత ప్రేమించిన మనము ఆలోచిస్తున్నారా? అంత ప్రేమించిన మనము పాడైపోతూ ఉంటే ఆయన తట్టుకోలేడండి. మనము కావాలని చెడిపోతూ ఉంటే పరలోకపు తండ్రి దుఃఖపడతాడండి, బాధపడతాడండి. అంటే మనం పొరపాట్ల నుంచి బయటకు రాకోకుండా దానిలోనే ఉన్నామనుకోండి, మనల్ని చూసి మనల్ని సృష్టించిన సృష్టికర్త, అయ్యో ఈ అమ్మాయిని ఎందుకు చేశాను, అయ్యో ఈ అబ్బాయిని ఎందుకు చేశాను నేను అని దేవుడండి మన బట్టి దుఃఖపడతాడండి. అలా కాకోకుండా, దేవా జీవితంలో తెలుసో తెలియకో పొరపాటు చేశానయ్యా, నన్ను క్షమించండి ప్రభా, నాకు క్రొత్త జీవితాన్ని ఇవ్వండి ప్రభా అని ఆశతో కూడిన ప్రార్థన నువ్వు చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ పాపాలన్నీ శుభ్రం చేసి నూతన హృదయాన్ని ఇస్తాడు నీకు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీకంటూ ఒక ఆశ ఉండాలి, నీకంటూ ఒక ఆశ ఉండాలండి. నేను ఆ బురదలో నుంచి బయటికి రావాలని, నేను ఆ పాపం నుంచి బయటికి రావాలని, నేను అబద్ధపు స్థితి నుంచి బయటికి రావాలని నీకంటూ ఒక ఆశ ఉండాలి. ఆశతో దేవుణ్ణి ప్రార్థన చేసే మనసు ఉండాలి. అప్పుడు నీ ఆశను చూసి, అరే బిడ్డ ఎంతో ప్రార్థన చేస్తుందే, ఎంతో ప్రార్థన చేస్తుంది, ఇక ఈ సంవత్సరం నుంచి ఈ బిడ్డకు నేను నూతన హృదయాన్ని ఇస్తానని దేవుడు ఒక తీర్మానం చేసుకుంటాడు. ఆ వాగ్దానాన్ని నీ పట్ల ఏం చేస్తాడంటే నెరవేర్చుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు నీకు ఒక నూతన హృదయాన్ని ఇస్తాడండి. ఫస్ట్ మన పాపం విషయమై పశ్చాత్తాపడినప్పుడు దేవుడు నీకు నాకేమిస్తాడంటే నూతన హృదయాన్ని ఇస్తాడు.
దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరద్ది. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటండి? నేను నీకు నూతన హృదయాన్ని ఇస్తాను. ఆ నూతన హృదయం నీకు కావాలంటే ఈ నూతన సంవత్సరం ఫస్ట్ గతంలో జరిగించిన పొరపాట్ల విషయమై పశ్చాత్తాపడు. 2, ఆ నూతన హృదయం నీకు ఎలా వస్తుందంటే ఆశతో కూడిన ప్రార్థన నీవు చేయాలి. ఒక ఆశ, ఒక ధ్యాస, అలాంటి ప్రార్థన నువ్వు చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీకు నాకు సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఫస్ట్ పశ్చాత్తాపం ఉండాలి మనలో, 2 ఆశ ఉండాలి మనలో. అప్పుడు మనకి దేవుడు నూతన హృదయాన్ని కలగజేస్తాడు. ఇక 3వ విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం అండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం అండి. చదివి సహాయం చేయండి అమ్మా. శరీర మూలముగా జన్మించినది, శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది, ఆ ఆత్మ మూలమై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. చాలండి. దేవుడు అంటున్నాడు ఇక్కడ, యేసు ప్రభువు అంటున్నాడు. ఒక ఆయన వచ్చాడు, ఆయనకి నికోదేము దగ్గరికి వచ్చాడు. ఏమండి మాట్లాడకండి. నికోదేము యేసు ప్రభువు దగ్గరికి వచ్చాడు. ఈయన అధికారి దగ్గరికి వచ్చి, దేవా, నేను నిత్య జీవమునకు వారసుని కావాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. యేసు ప్రభు అన్నాడు, అబ్బాయి నువ్వు నూతనంగా జన్మించు. ఏమన్నాడండి? వింటున్నారా వాక్యం? నూతనంగా జన్మించు అంటే ఆయనకు అర్థం కాలేదండి. నువ్వు నూతనంగా జన్మించంటే ఆయనకు అర్థం కాల. అయ్యా మళ్ళీ తల్లి గర్భంలోంచి ఎలా పుడతారయ్యా నూతనంగా? మళ్ళీ తల్లి గర్భంలోంచి ఎలా పుడతారయ్యా నూతనంగా అని అంటే యేసుప్రభు అప్పుడు వివరణ చెప్పాడు. నూతన జన్మ అంటే అర్థం ఏమిటంటే ఒక వ్యక్తి స్త్రీయే కావచ్చు, పురుషుడే కావచ్చు, నూతనంగా జన్మించడం అంటే అర్థం ఏమిటంటే ఒక వ్యక్తి యేసు ప్రభు మన పాపం నుండి రక్షిస్తాడని నమ్మాలి. 2వ పాయింట్, ఆ వ్యక్తి మారు మనసు పొందాలి, అంటే మనసును మార్చుకోవాలి. 3వది, ఆ వ్యక్తి ఏమి చేయాలంటే నమ్మి బాప్తిస్మం తీసుకోవాలి. తీసుకున్న ఆ వ్యక్తి ప్రభు మందిరంలోకి రావాలి. ప్రభు మందిరంలోకి వచ్చిన ఆ వ్యక్తి ఆయన శరీరమును రక్తమును తిని త్రాగాలండి. దేవునికి స్తుతులు చెప్పండి. ఈ కార్యాలు చేసిన వాడు ఎలా జన్మించిన వాడు అవుతాడంటే నూతనంగా జన్మించిన వాడు అవుతాడు. మార్పు చెందాలండి మనం, మారు మనసు పొందాలండి మనం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు నాకు వాక్యము ద్వారా సెలవిస్తున్న మాట ఏమిటంటే మీకు ఇక నూతన మనసు కావాలి. మీ పాపముల విషయమై మీరు పశ్చాత్తాపడాలి. ఎన్ని నాళ్ళు మీ జీవితంలో మార్పు లేకుండా బ్రతుకుతారు? ఎన్ని నాళ్ళు మీ జీవితంలో నూతన క్రియలు లేకుండా మీరు జీవిస్తారు? ఎన్ని నాళ్ళు మీ జీవితంలో నూతన హృదయం లేకుండా జీవిస్తారు? మీరు జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మీరు ఏ జన్మ ఎత్తినట్టంటే నూతన జన్మ ఎత్తినట్టు. ప్రైజ్ ది లార్డ్. నూతనంగా జన్మించినట్టు. నమ్మి బాప్తిసం తీసుకుంటే వారు నూతనంగా జన్మించినట్టు. యేసు ప్రభుని హృదయంలోకి సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే వారు ఏ జన్మను పొందినట్లంటే నూతన జన్మను పొందినట్లు. ఎవరైతే ఈ అంత్య దినాలలో, ఈ అపాయకరమైన దినాల్లో ప్రియులారా తమ క్రియల విషయమై, తమ పాపల విషయమై పశ్చాత్తాపడతారో, హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటారో, హృదయపూర్వకంగా దేవుణ్ణి అంగీకరిస్తారు, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో గోజాడతారు, పశ్చాత్తాపడతారు, సంఘములో చేర్చబడతారు, నిశ్చయంగా దేవుడు వారికి నూతన హృదయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిశ్చయముగా వారికి నూతన మనసు ఇస్తాడు, నూతన బుద్ధిని ఇస్తాడండి. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయో తెలుసండి, ఎన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలినా మారడానికి ప్రయత్నం చేయరండి. ఎందుకు వస్తుంది నాకు ఈ శోధన? ఎందుకు వస్తుంది నాకు ఈ బాధ? ఎందుకు వస్తుంది నాకు ఈ దుఃఖం నా ఇంట్లో?
ఎందుకు వస్తుంది ఆ శరీరానికి ఈ పరిస్థితులు? ఒక్కసారి పునరాలోచించుకుని ఎక్కడైనా పొరపాటు చేస్తే దేవుణ్ణి క్షమించమని అడిగి దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను నూతన హృదయంతో నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా. నిన్ను నన్ను నూతన హృదయంతో ఆశీర్వదిస్తాడు. నూతన వస్త్రాలు కొనుక్కున్నావు, మంచిది. నూతన వస్తువులు కొనుక్కుంటున్నావు, మంచిది. నూతనంగా అనేక పనులు ప్రారంభిస్తున్నావు, మంచిది. కానీ ఒక్కటి చెప్తున్నాడు దేవుడు, నీకు నూతన హృదయము కూడా అవసరమే. పాత హృదయం కాదు, పాత క్రియలు కాదు, పాత పద్ధతి కాదు, నీకు నూతన హృదయం కూడా అవసరమే. ఎవరైతే నూతన హృదయం కోసం ప్రయత్నం చేస్తారో, దేవుణ్ణి ప్రార్థన చేస్తారో, పశ్చాత్తాపడతారో, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా హృదయములో అంగీకరిస్తారు, నిశ్చయముగా వారు నూతన హృదయముతో, నూతన మనస్సుతో, నూతన బుద్ధితో ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆస్తులు సంపాదించడం గొప్ప విషయం కాదు, అంతస్తులు సంపాదించడం గొప్ప విషయం కాదండి. మనసును అదుపులో పెట్టుకోవడం గొప్ప విషయం అండి. ఏమిటండి? దేని అదుపులో పెట్టుకోవడం? మనసుని కంట్రోల్ చేసుకోవడం గొప్ప విషయం అండి. హృదయాన్ని నూతనపరచుకోవడం గొప్ప విషయం మానవ జీవితంలో. ఆస్తులు వస్తూ ఉంటే పోతూ ఉంటాయండి. మన పెద్దలు అంటూ ఉంటారు కదండి, బళ్ళే వాళ్ళు అవుతాయి, వాళ్ళే లాళ్ళు అవుతాయండి. మనకు తెలిసిన సామెత. అంటే ఆస్తి ఎప్పుడు ఒకరి దగ్గరే ఉండదు, ఎప్పుడు ఒకళ్ళే ధనవంతులుగా ఉండరు, ఎప్పుడు ఒకళ్ళే పేదవారిగా ఉండరండి. పరిస్థితులు తిరగబడతాయండి. ఆస్తి వస్తుంది, పోతుందండి. సామెతల గ్రంథకర్త అంటాడు, ధనము ఇచ్చినను దాన్ని లక్ష్య పెట్టొద్దు. అదేం చేస్తుందంటే రెక్కలు కట్టుకొని పక్షి ఎగిరిపోయినట్లు ఎగిరిపోద్దండి. ఇవాళ నా దగ్గర ఉన్న 500 రూపాయల నోటు ఉందనుకోండి, అది ఎన్ని చేతులు మారుచుంటుందో. అవునమ్మా, ఎన్ని చేతులు మారుచుంటుందో. ఇప్పుడు మళ్ళీ నా దగ్గరకు వచ్చింది, నా నుంచి ఇంకొకటి చేతికి వెళ్ళిపోద్ది, అక్కడి నుంచి ఇంకొకటి చేతికి, అక్కడి నుంచి ఇంకొకటి చేతికి, అది మారిపోతానే ఉంటుందండి. పక్షిలాగా రెక్కలు ఎగిరిపోయినట్లుగా ధనము హెచ్చినాను అది ఎగిరిపోతానే ఉంటుందండి. దాన్ని లక్ష్యము చేయకూడదండి. మరి మనం దేన్ని లక్ష్యం చేయాలండి? పవిత్రమైన జీవితాన్ని లక్ష్యము చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నూతనమైన హృదయాన్ని లక్ష్యము చేయాలి. నూతనమైన హృదయం కోసం దేవుణ్ణి అడుగుతూ ఉండాలండి, పొందుతూ ఉండాలండి. ఈ రోజున వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీవు యేసయ్యను హృదయంలో కలిగి ఉంటే ఇక నీ హృదయం పాతది అవదండి. ఎందువలనంటే యేసు ప్రభు హృదయంలో ఉంటే పాపానికి అవకాశము ఉండదండి. దేవుని భయం ఉంటుంది నీలో. యేసయ్య నా హృదయంలో ఉన్నాడు, ఇక పాపానికి ఏమాత్రం కూడా అవకాశం లేదండి. యేసు ప్రభుని నీ హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరిస్తే నీ హృదయం నూతనంగా మార్చబడద్దండి. జక్కయ్యా త్వరగా చెట్టు దిగిరా అని దేవుడు అంటున్నాడండి. అని ఒక మాట అన్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. నీ ఇంటికాడ నేను భోజనం చేస్తానని చెప్పినప్పుడు పొట్టి జక్కయ్య ఏం చేశాడు తెలుసండి? తన హృదయాన్ని మార్చుకున్నాడు, తన లంచగొండి జీవితాన్ని మార్చుకున్నాడండి, తన హృదయ స్థితిని మార్చుకున్నాడండి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకునండి, యేసు ప్రభువుని జక్కయ్య ఆహ్వానించకముందు అతనికి ఎటువంటి నూతన హృదయం అనేది లేదు, దేవుని భయం అనేది ఏమాత్రం కూడా లేదండి. ఎంతవరకు ఎక్కువగా వసూలు చేయటం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండి ఆయన, సుంకపు గుత్తదారుడు ఆయన, ఎక్కువ డబ్బులు వసూలు చేసేస్తున్నాడండి. దేవుని భయం లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన్ని సంధించాడు, జక్కయ్య త్వరగా చెట్టు దిగిరా, నేడు నీకు రక్షణ వచ్చింది, నీ ఇంటిగా నేను భోజనం చేయాలని చెప్పినప్పుడు ఆ జక్కయ్య హృదయం ఏమైపోయిందంటే మారిపోయిందండి. అయ్యా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా డబ్బులు తీసుకున్నానో వాళ్ళకి 4 రెట్లు నేను ఇచ్చేస్తానయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి కలిగి ఉన్నాడు జక్కయ్య, దేవుణ్ణి అంగీకరించాడు జక్కయ్య, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. అతనిలో పశ్చాత్తాపం వచ్చింది. అయ్యో, నా వల్ల ఎంతమంది బాధపడి ఉంటారు, నా వల్ల ఎంతమంది పేదలు ఇబ్బంది పడి ఉంటారు, ఇక నేను వాళ్ళకి రూపాయి తీసుకుంటే తిరిగి 4 రూపాయలు ఇచ్చేస్తానని మనసులో పశ్చాత్తాపం కలిగింది, పాపం పట్ల భయం కలిగింది.
మరలా ఆ లంచగొండితనానికి నేను వెళ్ళనని అతడు ఏం చేశాడు తెలుసండి, ఒక బలమైన తీర్మానం చేసుకున్నాడండి. జక్కయ్యకు వచ్చింది ఇప్పుడు నూతన హృదయం. దేవుని స్తోత్రాలు చెప్పండి. అంతకుముందు పాత హృదయమే, పాత జీవితమే. యేసు ప్రభుని ఎప్పుడైతే తన గృహంలోకి, తన హృదయంలోకి ఆహ్వానించుకున్నాడో ఇక అతనికండి మంచి హృదయం, నూతన హృదయం, నూతన మనసు, నూతన బుద్ధి వచ్చిందండి. కారణం యేసు ప్రభు పరిశుద్ధుడు కదండి. యేసు ప్రభు పరిశుద్ధుడు కదా, యేసు ప్రభు పవిత్రుడు కదా. ఆ పవిత్రుడు ఎవరి హృదయంలో ఉంటారో వాళ్ళు పాపం చేయడానికి ముందుకు అడిగేరండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఈ గుండెల్లో ఉంటే ఆ గుండెల్లో కలిగి ఉన్న వ్యక్తులు పాపం చేయడానికి త్వరపడరండి, అబద్ధం ఆడటానికి త్వరపడరు, పాపం కోసం పరుగులెత్తరు, లంచగొండితనం కోసం పరిగెత్తరు, మనస్సాక్షి కలిగి బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. నూతన హృదయంతో బ్రతుకుతారండి. ఈ రోజున దేవుణ్ణి నీవు ఈ రోజున నీ హృదయంలోకి తీసుకుని వెళ్ళు. ఖచ్చితంగా నీలో పరిశుద్ధత, పవిత్రత, ఆనందం, సంతోషం కలిగి జక్కయ్య ఇంటికి వచ్చిన రక్షణ నీకు కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ నీకు నూతన హృదయం రావాలంటే చేసిన పాపం విషయమై పశ్చాత్తాపడు. నీకు నూతన హృదయం కావాలంటే, దేవుడిచ్చిన వాగ్దానం నీకు నెరవేరాలి అని అంటే నువ్వు ఆశతో ప్రార్థన చేయి. దేవా, నాకు కూడా నూతన హృదయం కావాలయ్యా, నన్ను శుద్ధుడిగా చేయండి అయ్యా, ఈ సోపుతో కడగండి అయ్యా, హిమము కంటే నన్ను తెల్లగా చేయండి ప్రభు అని దేవునికి చక్కగా ఆశతో ప్రార్థన చేయి. నీలో ఉన్న ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. మూడవది, జక్కయ్య యేసు ప్రభుని అంగీకరించినట్లుగా నీవు కూడా నీ హృదయంలోకి యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించు. నిశ్చయముగా దేవుడు నీ హృదయాన్ని నూతనంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా నువ్వు క్రొత్తది కొనుక్కోగలుగుతావు, కానీ హృదయాన్ని క్రొత్తది కొనుక్కోలేవు. నువ్వు నీ పాత పులిపిండి పోవాలంటే, నీ పాత జీవితం పోవాలంటే, నీ అపవిత్రమైన జీవితం పోవాలంటే నువ్వు ఎవరిని అంగీకరించాలో తెలుసా? యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ దేవుడు మనకి ఎప్పుడు నూతన హృదయం ఇస్తాడంటే, ఒకటి మనము పాపం విషయమై పశ్చాత్తాపడినప్పుడు. రెండు, మనకి ఎప్పుడు దేవుడు నూతన హృదయాన్ని ఇస్తాడంటే ఆశతో ప్రార్థన చేసినప్పుడు. మూడు, దేవుడు మనకి ఎప్పుడు నూతన హృదయాన్ని ఇస్తాడంటే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు. నాలుగో విషయాన్ని మనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన పత్రిక, ఈ మాట చెప్పి నేను ముగిస్తానండి. 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవడైనను, వారు ఏ జాతి వాడైనను, ఏ మతస్థుడైనను, ఏ కులస్థుడైనను, ఏ దేశస్థుడైనను, ఆ వ్యక్తికి దేవుడు ఎప్పుడు నూతన హృదయాన్ని ఇస్తాడంటే క్రీస్తునందు ఉంటే, క్రీస్తులో ఉంటే, క్రీస్తులో జీవిస్తే ఆ వ్యక్తికి దేవుడు ఏమిస్తాడంటే నూతన హృదయాన్ని ఇస్తాడండి. క్రీస్తులో కాకుండా ఈ రోజున మనుషులు సాతాను సంబంధమైన క్రియల్లో ఉండిపోతున్నారు, లోక సంబంధమైన క్రియల్లో ఉండిపోతున్నారు, లోకపరమైనటువంటి పాపములో మునిగిపోతున్నారండి. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పాపం చేతిలోకి వచ్చేసిందండి. నేను చెప్పేది కరెక్టేనండి? చెప్పరేంటమ్మా ఎవరో? సెల్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత పాపం మన ఇంట్లోకి వచ్చేసింది. లోకంలో జరిగే అక్రమాలు, అన్యాయాలు, పాపపు యొక్క ఆనవాళ్ళు మన ఇంట్లోకి వచ్చేసినాయి. చదువుకునే పిల్లలు పాడైపోతున్నారు, యవనస్తులు పాడైపోతున్నారు, చిన్న వయసులోనే పాడైపోతున్నారు. ఈరోజున నేను చెప్తున్నాను, ఈ లోకంలో జీవిస్తే నీకు నూతన హృదయం రాదు. ఈ లోక సంబంధమైన వస్తువులను ఉపయోగిస్తే నీకు ఈ ఇహలోక సంబంధమైనటువంటి విషయాలే కానీ నూతన హృదయం రాదండి. అలాంటి నీవు లోకంలో నివసించే నీవు, పాపంలో నివసించే నువ్వు దానిలో నుంచి యేసయ్యలోకి వస్తే, దేవునికి స్తోత్రం కలుగును గాక, యేసయ్యలోకి రాగలిగితే, యేసయ్యలో జీవించగలిగితే, యేసయ్య సన్నిధిలోకి నువ్వు రాగలిగితే దేవుడు నీకు నాకు ఏమిస్తాడంటే నూతన జీవితాన్ని ఇస్తాడండి.
లోకంలో నుంచి చాలామంది బయటికి రాలేకపోతున్నారండి. లోక అలవాట్ల నుంచి బయటికి రాలేకపోతున్నారు. అడుగుతూ ఉంటానండి కొంతమంది, ప్రార్థనకు రండి అంటే నేను రాకూడదులేగయ్యా అంటారు. ఎందుకని అంట, చుట్ట మానలేకపోతున్నానయ్యా. ఏం మానలేకపోతున్నాడండి? చుట్ట మానలేకపోతున్నానయ్యా, సిగరెట్ మానలేకపోతున్నానయ్యా, బీడీని మానలేకపోతున్నానయ్యా, అందుకని ఒక్కోసారి మిమ్మల్ని చూసి నేను కొంచెం తలంచుకుని వెళ్ళిపోతానయ్యా. బయటికి రాలేకపోతున్నారండి. ఆ సిగరెట్ తయారు చేసిన వాడు సిగరెట్ పెట్టి మీద రాస్తాడండి. ఏమని రాస్తాడు? పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం. ఆ గుట్కా ప్యాకెట్ మీద ఉంటుంది, ఎంత పెద్ద గొంతుకేసి దాని మీద ఇంత గడ్డలు ఏలాడుతూ ఉంటాయండి. ఏంటంటే పొగాకు క్యాన్సర్కి కారణం రాసి ఉంటుందండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసే లేదు? అపాయమని తెలుసు, రోగం వస్తుందని తెలుసు, క్యాన్సర్కి కారణమని తెలుసు, దానిలో నుంచి బయటికి రాలేకపోతున్నారండి. తప్పని తెలుసు, పాపమని తెలుసు, దానిలో నుంచి క్రీస్తులోకి రాలేకపోతున్నారండి. ఎన్ని సంవత్సరాలు బట్టి వాక్యాన్ని గ్రామంలో ప్రకటిస్తున్నాను, రేయింబగుళ్ళు ఎంతోమంది దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మాటలు చెప్పినప్పుడు ఖచ్చితంగా వస్తామయ్యా అంటారండి. తర్వాత రాలేదేమంటే రాలేకపోయింలేగయ్యా. సింపుల్గా నేను వాళ్ళు వస్తారని ఎదురు చూసి కబుర్లు చెప్తా కదండి. పండగలకి, ఈ ప్రార్థనకి, 25వ తారీఖు ప్రార్థనకి, ఆదివారం ప్రార్థనకి నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా వెళ్ళి కబురు చేస్తూ ఉంటాను. అమ్మ రండి ప్రార్థనకి రండి, ప్రార్థన అంటే వస్తాలేగయ్యా, తప్పకుండా వస్తా, ఈ వారం తప్పకుండా వస్తారండి. నేను చూస్తూ ఉంటానండి, పాటలు పాడేది ఇప్పుడు ఎదురు చూస్తూ ఉంటా. వస్తారేమో, ఆ మా అమ్మ వస్తారేమో, ఆ సహోదరు వస్తారేమో, ఆ సహోదరుడు వస్తారేమని చూసి 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 కళ్ళు కాయలు కాచిపోయి ఇక రారులేని సుఖజల్లుకుంటానండి. తెల్లారి కనపడతారు, వందనాలు అయ్యగారు అంటారు. ఏమంటారండి? నాకు బాధ, హృదయం నిండా బాధ ఉంటుంది. ఎందుకు? వస్తానని చెప్పి రాలా, కానీ నా యొక్క బాధను అణిచివేయడానికి వందనాలు అయ్యగారు అంటారండి. ఏమ్మా ఏంటమ్మా ప్రార్థన రాలేదు? రాలేదులేండి అయ్యగారు, కుదరలేండి అయ్యగారు. ఇతని కోసం కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తూ ఉంటానండి. ఈరోజున వాక్యం చెప్తుంది, నీవు ఆ పాపంలో నుంచి, ఆ అతిక్రమంలో నుంచి, ఆ వ్యసనాల్లో నుంచి బయటకు రాగలిగితే దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. లేదయ్యా నాకు వద్దయ్యా, నేను ఆ స్మోకింగ్ చేస్తానే ఉంటానయ్యా, ఆ డ్రింకింగ్ చేస్తానే ఉంటానయ్యా, ఆ గుట్కాలు తింటానే ఉంటాయంటే తిను. అది చివరికి నీకు ఏం కలగజేస్తుందంటే క్యాన్సర్ కలగజేస్తుంది, మరణం కలగజేస్తుంది. మరణం కావాలా, జీవం కావాలా? యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని చెప్తున్నాడు ఆయన. ఈ రోజున మార్గమైన యేసయ్యలోకి, జీవమైన యేసయ్యలోకి, పరలోక రాజ్యానికి నిచ్చెనైన యేసయ్యలోకి రాలేకపోతున్నాడు మనిషి. ఇహలోక సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేస్తుంది, అందుకని రాలేకపోతున్నారు. ప్రియ దేవుని పిల్లారా, ఇక్కడికి వచ్చిన మీరందరూ ధన్యులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగలా అతి కష్టం మీద ఎక్కడికి వచ్చారు? ప్రార్థనలోకి వచ్చారు. కష్టం మీద, అతి కష్టం మీద. ఈ కష్టాన్ని దేవుడు సులభం చేయునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయ్యా ప్రార్థనకి వెళ్తానంటే ఓకే, వెళ్ళమనే స్థితి మీకు వచ్చునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా. దేవుడు మీ యొక్క కుటుంబాలను నూతన హృదయముతో నింపునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రోజున దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం ఏంటంటే, మనుషుల వలెని నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను, మనుషుల వలెని నూతన మనసును నీకు ఇస్తాను, మనుషుల వలెని నూతన బుద్ధిని మీకు ఇస్తాను. అయితే ఒక పని చేయగలుగుతావా? లోకంలో నుంచి యేసయ్య సన్నిధిలోకి నువ్వు రాగలిగితే క్రీస్తునేసినందున్నవాడు నూతన సృష్టిగా మార్చబడతాడు. ఆ నూతన హృదయం, నూతన సృష్టి నీకు కావాలంటే ఆ లోకంలో నుంచి, లోక సాంప్రదాయాల నుంచి, లోక అలవాట్ల నుంచి, లోక వ్యసనాల నుంచి నువ్వు బయటకు వచ్చేసేయి, క్రీస్తులోకి వచ్చేసేయి. ఖచ్చితంగా దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇచ్చునుగాక. చెప్పండి ఆమేన్ చెప్పండి. నూతన మనసు ఇచ్చునుగాక, నూతన జీవితాన్ని ఇచ్చునుగాక, నూతన ఆశీర్వాదాన్ని ఈ సంవత్సరం దేవుడు నీకు దయచేయనుగాక. నూతనమైన మేలు చేత దేవుడు నిన్ను నింపునుగాక. మునుపటి కంటే అధికమైన మేలు నీ కుటుంబానికి దయచేయనుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. నీ హృదయంలో ఎవరిని తీసుకుని వెళ్తావంటే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు యేసయ్యను తీసుకుని వెళ్ళు, యేసయ్యను తీసుకుని వెళ్ళు.
యేసయ్యని తీసుకుని వెళితే గనక ఖచ్చితంగా ఈ రోజు నుంచి నీ చరిత్ర తిరగబడుతుంది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా. నీ జీవితం మారుతుంది, నీ స్థితి మారుతుంది, నీ కుటుంబం మారుతుంది. మిగతా విషయాలు చాలా ఉన్నాయి, సమయం లేదు కనుక దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటంటే నూతన హృదయాన్ని మీకు ఇస్తానంటున్నాడు. ఈ నూతన సంవత్సరం దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటంటే నూతన హృదయాన్ని మీకు ఇస్తానంటున్నాడు. నూతన హృదయం నీకు వస్తే, నూతన హృదయాన్ని నేను చెప్పిన ప్రకారం, వాక్యం మాట్లాడిన ప్రకారం నువ్వు పొందుకోగలిగితే నీ శరీరం అంతా నూతనంగా మార్చబడుద్ది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే హృదయము కపటముతో నిండిన కేంద్రం అది. ఆ కపట హృదయం మారిపోతే నీ శరీర స్థితిగతులు మారుతాయి, నీ కుటుంబ స్థితిగతులు మారుతాయి, నీ పద్ధతులు మారితే, నీ అలవాట్లు మారితే జీవితంలో ఒక నూతనమైన స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడుతుంది, నిన్ను బట్టి నీ బిడ్డలు దీవించబడతారు, నిన్ను బట్టి నీ ఆరోగ్యం దీవించబడుతుంది, నిన్ను బట్టి సమాజం దీవించబడుద్ది. ఎప్పుడంటే నీవు నూతన హృదయాన్ని కలిగినప్పుడు. అమ్మా, ఈ రోజున ప్రభు పేరట ఒక సేవకుడిగా మీకు ప్రార్థనాపూర్వకంగా తెలియచేస్తున్నాను. ఏమిటి అంటే, దేవా నాకు నూతన హృదయాన్ని కలగచేయి నూతన సంవత్సరంలో అని ప్రార్థన చేసుకుని మీరు ఇక్కడ నుంచి యేసయ్యను పట్టుకుని వెళ్తే ఖచ్చితంగా నీ నోటి నిండా నవ్వు ఉంచుతాడు దేవుడు. ఖచ్చితంగా నీ ఇంటి నిండా నవ్వు ఉంచుతాడు, నీ ఒంటి నిండా ఆరోగ్యం ఉంచుతాడు. నీ కుటుంబంలో ఉన్న కలహాలు, కపటాలు అన్నీ కూడా పోయి సంతోష గానాలతో నువ్వు దేవుని స్తుతించగలుగుతావు. ఒక క్షణం మనం అందరం లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఒక క్షణం అందరూ లేచి నిలబడదామండి, అందరూ లేచి నిలబడదాం. ఒక చిన్న ప్రార్థన దయచేసి, ఒక చిన్న ప్రార్థన. ఎవరు మాట్లాడొద్దు బయట, దయచేసి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రభువా, నా జీవితంలో నూతన సంవత్సరం ఇచ్చారు, నూతన వస్త్రాలు ఇచ్చారు, నూతన వాహనాలు ఇచ్చారు, నూతన వస్తువులు ఇచ్చారు. అయ్యా, నాకు నూతన హృదయాన్ని కూడా దయచేయండి అయ్యా. ఆ పాప బుద్ధిని తొలగించండి, ఆ పాడు బుద్ధిని తొలగించండి, ఆ వ్యసనాల్ని తొలగించండి. అమ్మ, ఒక నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేస్తారా? ఏదైనా మీకు బలహీనత ఉంటే ప్రార్థన చేసుకోండి. నీ హృదయంలో ఏదైనా చెడు తలంపు ఉంటే ప్రార్థన చేసుకోండి. ఏదైనా సరే, ఏదైనా 2024 సంవత్సరంలో ఎక్కడైనా పొరపడితే, ఎక్కడైనా నీ జీవితంలో తప్పుడు అడిగేస్తే, ఎక్కడైనా నీ జీవితంలో తప్పు చేస్తే పశ్చాత్తాపడగలుగుతావా? నిజంగా విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేస్తే ఆయన నీకు నూతన హృదయాన్ని ఇవ్వగలుగుతాడు. ఒక చిన్న ప్రార్థన చేయగలుగుతారా? గొంతెత్తి, స్వరమెత్తి, హృదయపూర్వకంగా జక్కయ్య ఇంటికి వచ్చిన రక్షణ, నూతన హృదయం నాకు కూడా దయచేయండి అయ్యా. నీలో ఉండే భాగ్యం దయచేయండి అయ్యా. నీ రక్తం చేత నా హృదయాన్ని కడుక్కునే కృప దయచేయండి అయ్యా. అమ్మా, ఒక్కసారి స్వరమెత్తి ప్రార్థన చేయగలుగుతారా? పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తారా? ఆశతో ప్రార్థన చేయండి. అయ్యా, నాకు ఒక ఆశ ఉందయ్యా, నా కుటుంబం నూతనంగా మార్చబడాలయ్యా, నా హృదయం నూతనంగా మార్చబడాలయ్యా, నా జీవితం నూతనంగా మార్చబడాలయ్యా. ప్రతి పాపపు పాత జీవితాన్ని విడిచిపెడుతున్నానయ్యా, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడుతున్నానయ్యా, పాత అలవాట్లను విడిచిపెడుతున్నానయ్యా. తండ్రి, నాకు ఒక నిగ్రహ శక్తిని దయచేయండి అయ్యా. అమ్మ, నువ్వు ఆశ కలిగి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ఆశను తృప్తిపరుస్తాడు దేవుడు. ఆయన నీ ఆశను తీరుస్తాడు ఆయన. దేవుడి నూతన సంవత్సరములో మనకు ఒక నూతన మందిరాన్ని కూడా దయచేయాలి, నూతన గృహాన్ని కూడా దయచేయాలి, నూతన వ్యక్తులను కూడా సమకూర్చాలి. ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో. దేవా, నాకు నూతన మనసు దయచేయండి అయ్యా, నూతన హృదయాన్ని దయచేయండి అయ్యా. ఇదిగో దేవా, నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్టు జీవించనైతే. అయినా నన్ను ప్రేమించి ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. తండ్రి, ఈ నూతన సంవత్సరం రోజున జనవరి నెల 1వ తేదీన ప్రభువా నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నానయ్యా, నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నానయ్యా. పలుమార్లు పాత సంవత్సరంలో నేను నాయన పడిపోయానయ్యా. పలుమార్లు చూపు ద్వారా, తలంపు ద్వారా, మాట ద్వారా, క్రియల చేత నేను నీకు గాయాలు రేపానయ్యా. నేను పడిపోయానయ్యా. తండ్రి నన్ను క్షమించండి అయ్యా, తండ్రి నన్ను క్షమించండి అయ్యా, తండ్రి నన్ను క్షమించండి అయ్యా. ఈ రోజున దైవ సేవకుడు చెప్పినట్లుగా నాకు ఒక నూతన హృదయాన్ని దయచేయండి అయ్యా, నాకు ఒక నూతన హృదయాన్ని దయచేయండి అయ్యా, నాకు ఒక నూతన తలంపు దయచేయండి అయ్యా, నూతన మనసు దయచేయండి అయ్యా, నూతన బుద్ధి దయచేయండి అయ్యా, నూతన జ్ఞానం దయచేయండి అయ్యా. నీకు దుఃఖము కలిగించకుండా ఉండే మనసు నాలో పుట్టించండి అయ్యా. అయ్యా నా పాపములను దయతో మన్నించండి, నా పాపములను దయతో మన్నించండి, క్షమించండి. నన్ను నూతన వ్యక్తిగా తీర్చిదిద్దండి అయ్యా, నూతన సృష్టిగా మార్చండి అయ్యా. నీలో నివసించే భాగ్యం దయచేయండి. ఎవరైతే ఆశతో ప్రార్థన చేసుకున్నారో వాళ్ళ జీవితాలను నూతనపరచండి, వాళ్ళ హృదయాలను నూతనపరచండి, వాళ్ళ కుటుంబాలను నూతనపరచండి. నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని ప్రారంభించే గొప్ప కృప వారికి దయచేయండి అయ్యా. కృపచేత నింపండి. ఇక వదిలివేసిన పాపాన్ని, వదిలివేసిన జీవితాన్ని ఇక మరలా మేము దాని వైపు చూడకోకుండా ముందుకు చూడడానికి సహాయము దయచేయండి, సహాయము దయచేయండి. కృపచేత నింపి బలపరచమని మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. దేవా పరిశుద్ధుడా, నూతన ఆశీర్వాదాల చేత మమ్మల్ని నింపండి. ఇప్పుడు వాగ్దాన కార్డులు తీసుకొని చుండగా ప్రభువా పరిశుద్ధుడా, మాకు మంచి మంచి వాగ్దానాలు రావడానికి సహాయము దయచేయమని మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. చెప్దామండి ఆమీన్, ఆమీన్, ఆమీన్. అందరికీ వందనాలండి. మరి ఇక్కడ వాగ్దాన కార్డులు సిద్ధం చేసాం. ఏనా వాగ్దాన కార్డులు చేసాము.